హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి ఫిష్ కర్రీ వండుతున్నానండి. మావయ్య అయితే చేపలు తీసుకొచ్చారు. ఆ చేపలని 2-3 సార్లు అయితే శుభ్రంగా కడిగేసానండి. కొంచెం బండకేసి అయితే రాశాను. వాటి కొంచెం పొట్టు ఉంటుంది కదండి, వాళ్ళు ఎంత క్లీన్ చేసి ఇచ్చినా అవి కొంచెం పొట్టు ఉంటానే ఉంటుంది అక్కడక్కడ. అవి పొట్టు వచ్చేసి కింద బండకేసి అయితే రాస్తున్నాను. తర్వాత 2-3 సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకున్నానండి. కడిగేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ వీటిలో కొంచెం సాల్ట్ వేసి కూడా మళ్ళీ కడుగుతున్నానండి. నా దగ్గర వచ్చేసి కల్లుప్పు లేదండి. కల్లుప్పు అయితే బాగుంటుంది, కానీ కల్లుప్పు అయితే లేదు. కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి, ఫిష్ కర్రీ. ఇది సాటర్డే వ్లాగ్ కాదండి, మొన్న ఎప్పుడో వండింది. సాటర్డే అయితే మేము తినము. అయితే నేను ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను వీడియోని. ఒకసారి మీరు కూడా నేను చేసే బదులు చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ముక్కల్ని బాగా కడిగేసి ఒక చేపల గిన్నెలోకి అయితే తీసుకున్నానండి. ఒక 2 ఉల్లిపాయలను, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసేసుకున్నాను. ఆ కట్ చేసుకున్నవి కూడా మనం చేప ముక్కల్లో అయితే వేసేయాలి. ఇందులోకి వచ్చేసి కొంచెం పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలండి. నేను సాల్ట్ తక్కువ వేస్తున్నానండి, కర్రీకి సరిపడా అయితే వేయట్లేదు. ఎందుకంటే మళ్ళీ ముక్కకు పడితే కొంచెం ముక్క అయితే ఉప్పగా ఉంటుందండి. దానికోసమే మన స్పైసీకి తగ్గట్టు కారం అయితే వేసుకుంటున్నానండి. ఇది కొంచెం రెడ్గా లేదండి కారం, కానీ చాలా స్పైసీగా అయితే ఉన్నది. కారం అయితే వేసేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఇలా చేసుకుంటే మనకు చాలా సింపుల్గా తొందరగా అయిపోద్దండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మా అమ్మ అయితే ఇట్లే చేస్తారు, ఇంకా నేను కూడా అదే స్టైల్లో చేస్తాను. ఇవన్నీ కలిపేసిన తర్వాత ఆల్రెడీ నేను చింతపండు పులుసుని ముందుగానే నానబెట్టుకున్నానండి. చేపలు తేవకముందే పులుసు అయితే నానబెట్టేసుకున్నాను, తొందరగా పులుసు వస్తుందని. బాగా చింతపండు అయితే నానుతుందని నానబెట్టేసుకున్నానండి. నానబెట్టుకున్న తర్వాత చింతపండు పులుసు అయితే మనం అందులోకి పులుపు తగ్గట్టు చింతపండు పులుసు పోసుకోవాలండి. ఇంకా వాటర్ ఏం పోసుకోక్కర్లేదు. చింతపండు పులుసు పోసేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. స్టవ్ మీద పెట్టాక ముక్క విడిపోద్ది, కలుపుకోకూడదు. ఇప్పుడు గరిటెతో కలుపుకోవచ్చు ఇవన్నీ పోసాక, లేకపోతే చేత్తో అన్న కలిపేసుకోవచ్చండి. కర్రీ ఉడికేటప్పుడు మటుకి గరిటె అసలు తిప్పొద్దు. ఇవన్నీ ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి స్టవ్ మీద అయితే పెట్టాలండి. కొంచెం సాల్ట్, పులుపు అన్నీ చెక్ చేసుకోవాలి. ఇందులో నాకైతే కరెక్ట్గా అన్నీ సరిపోయినాయండి. కొంచెం ఉప్పు అయితే తక్కువగా ఉంది. ఉప్పు అయితే నేను మళ్ళీ లాస్ట్లో దింపే ముందు అయితే వేసుకుంటాను. ఇవిగోండి, ఇవంతా ఇట్లా కలుపుకోవాలి మనం. కలిపేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో వచ్చేసి పెట్టాలండి. మళ్ళీ పులుసు మరిగేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోవాలి కర్రీ. నేను సాల్ట్ అవన్నీ చూసాను, కరెక్ట్గా సరిపోయినాయి నాకు. స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇది ఇప్పుడు ఇదిగోండి, స్టవ్ మీద అయితే పెట్టేసుకుని హై ఫ్లేమ్ అయితే పెట్టేసుకున్నాను. కర్రీ వచ్చి ఉడుకుతూ ఉంది. ఉడుకుతుంటే నెక్స్ట్ వచ్చి మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి. అల్లం, వెల్లుల్లిపాయలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకున్నానండి. వీటిల్లో వేసుకొని ఇప్పుడే ఫ్రెష్గా పట్టుకున్నానండి మసాలా పేస్ట్ని. ఇది ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది. ఇదిగోండి, ఇప్పుడు కర్రీ అయితే ఉడుకుతుంది. దీన్ని ఇట్లా మనం క్లాత్ పట్టుకొని అలా తిప్పుతూ ఉండాలండి. గరిటె అయితే పెట్టొద్దు, గరిటె పెడితే ముక్కలన్నీ విడిపోతాయి. ఇదిగోండి, కర్రీ ఉడికేటప్పుడు మనం ఆల్రెడీ మసాలా పేస్ట్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అది ఒక 2-3 స్పూన్లు మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. నాకు సరిపడా అయితే నేను వేసుకున్నాను. ఫ్రెష్గా రుబ్బుకోవాలి, మనకు అప్పుడే వచ్చి చాలా టేస్ట్ వస్తుందండి. 2-3 స్పూన్లు అయితే వేసుకున్నాను నేను. వేసుకున్న తర్వాత వీటిని కొంచెం అలాగే కలుపుకొని మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టేశానండి. ఇప్పుడు కర్రీ అయితే దగ్గరికి అయితే వచ్చింది. దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులోకి వచ్చేసి సన్నగా తరుక్కున్న కొత్తిమీర అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడైతే అన్నీ సరిపోయినాయి. ఇందులో కొంచెం సాల్ట్ ఇందాక తక్కువగా వేసుకున్నానని చెప్పాను కదండి, ఆ సాల్ట్ కూడా వేసేసుకున్నాను. కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, కర్రీ అయితే ఇలా వచ్చింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకే.